ब्रह्मणां ब्रह्मणस्पृतान् स्रवन्नोतिपश्येद साधनं प्रणो देवी सरस्वती वाजेर्भिर्वाजनीमते धीनाममित्रेवत् गुरवे सर्वलोकानां प्रसदे भवरोगिणां यते सर्वविद्यानां दक्षिणामूर्तये नमः सदा शिवसमानां मां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रीमहागणाधिपतये नमः। ओं श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम श्री महागणाधिपतये नमः। ओम श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। పూర్వము ఒకప్పుడు సౌనకాది మహామునులు కొందరు నైమిషారణ్యమున కూడి ఉన్నవారై సూత మహాముని చూచి ఇట్టడిగారు. సౌనకాది మహామునులు అందరూ 88,000 మంది సౌనకాది మరియు ఆ యొక్క మునులు 88,000 మంది మునులు అందరూ కలిసి నైమిషారణ్యమున కూడి ఉన్నవారై అక్కడ ఒక యజ్ఞమును చేయగా అక్కడికి ఈ సూత మహాముని వచ్చారు. ఏ పురాణం అయినా సరే ఈ మనకు మొదలుగా మనకు కనిపించేది ఈ సౌనకాది మహాముని. ఈ సౌనకాది మహాముని ఎవరు అనేది ఈ సూత మహాముని ఎవరు అనేది మనకు తెలుసుకోవాలి ముందు. ఈ సూత మహాముని ఎవరు అంటే మన పురాణాలన్నింటినీ కూడా చెప్పే ఒక వంశపారంపర్యంగా వచ్చే ఆయన అన్నమాట. ఎలా అంటే పూర్వము పృథు మహారాజు అనే ఒక రాజు ఒక గొప్ప యజ్ఞం చేశాడు. యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో హవిస్సుని చేసేటప్పుడు ప్రథమంగా దేవగురువు అయినటువంటి బృహస్పతికి హవిస్సు వదలాలి, తర్వాత ఇంద్రుడికి వదలాలి, ఆ తర్వాత అగ్నిహోత్రుడికి వదలాలి హవిస్సుని, ఆ తర్వాత సోమదేవుడికి వదలాలి, తర్వాత మళ్ళీ ఏవైతే ప్రధాన దేవత ఉంటారో ఆ ప్రధాన దేవతకి వదలాలి. అలా వదలకుండా ప్రథమంగా ముందు ఇంద్రుడికి హవిస్సు వదిలి తర్వాత దేవగురువు అయినటువంటి బృహస్పతికి వదిలి దోషం చేశాడు. ఆ దోషం చేయడం వల్ల ఆ పృథు మహారాజు పేరు మీదే పృథ్వీ అని చెప్పేసి మన భూమండలానికి వచ్చింది. ఈ భూమండలాన్ని మొత్తాన్ని ఆయన పరిపాలించేవాడు. అలా దోషం చేయటం వల్ల బ్రహ్మదేవుడు ప్రాయశ్చిత్తం చేసి ఈ ఎవరైతే ఈ వర్ణ సంక్రమణం అనేది జరిగింది. మనకి పురుష సూక్తం ప్రకారంగా మనకి వర్ణాలు 4. బ్రాహ్మణోశ్చ ముఖమాసీతు బాహురాజన్య కృత గురు తదశ్చ ద్వైశ్య తద్యాగం శూద్రో జాయిత అంటారు. అంటే బ్రాహ్మణులు ముఖం నుంచి పుట్టారు విష్ణువుకి, అలాగే బాహువుల నుంచి క్షత్రియులు, అలాగే తొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు పుట్టారు. ఎప్పుడైతే ఈ యొక్క పృథు మహారాజు ఈ యొక్క యజ్ఞం చేసి ఎప్పుడైతే ఈ అపరాధ దోషం చేశాడో అక్కడి నుంచి వర్ణ సంక్రమణం అనేది జరగడం జరిగింది. వర్ణ సంక్రమణం జరగడం వల్ల ఏమైంది, ఈ యొక్క క్షత్రియుడికి ఒక బ్రాహ్మణ స్త్రీకి పుట్టిన వాళ్ళని సూతులు అంటారు. అలాగే ఒక శూద్రుడికి బ్రాహ్మణ స్త్రీకి పుట్టిన పిల్లవాళ్ళని చండాలుడు అని చెప్పేసి అంటారు. అలా పుట్టినవాడే ఈ సూతుడు, ఈ సూత వంశస్థుడు అన్నమాట మొత్తానికి. ఆ తర్వాత అసలు దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటే కనుక ముందు అసలు బ్రహ్మ యొక్క కాలం ఎంత, ఆయనకు ఒక రోజు బ్రహ్మకి ఒక కాలం, ఒక రోజుకి ఎంత అని చెప్పేసి అనుకుంటే 2 కల్పాలు బ్రహ్మకి ఒక రోజు. ఒక కల్పము అంటే పగలు, దాన్ని సర్గ అంటారు. ఇంకో కల్పాన్ని ప్రతి సర్గ అంటారు. ఒక కల్పంలో 14 మన్వంతరాలు ఉంటాయి. ఒక్కొక్క మన్వంతరంలో 71 మహాయుగాలు ఉంటాయి. ఒక్కొక్క మహాయుగంలో ఒక మహాయుగం అంటే కృతయుగం, త్రేతాయుగం,
ద్వాపరయుగం మరియు కలియుగం, ఈ 4 యుగాలను కలిపి ఒక మహాయుగం అంటారు. అలాంటి 71 మహాయుగాలు గడిస్తే ఒక మన్వంతరం. అలాంటి మన్వంతరాలు మొత్తం 14 మన్వంతరాలు అయితే బ్రహ్మదేవుడికి ఒక పూట, దాన్ని సర్గ అంటారు. అలాంటిది బ్రహ్మ ఆయుష్ ఎంత? 108 సంవత్సరాలు. అలా బ్రహ్మదేవుడు పడిపోతే ఆయన కపాలాన్ని తీసుకొని శివుడు మెడలో వేసుకుంటాడు అనమాట, బ్రహ్మదేవుడు పడిపోయిన కపాలాన్ని. అలా ఈ సప్త చిరంజీవులు ఉంటారు మొత్తం అంతా. ఈ సప్త చిరంజీవుల్లో వేదవ్యాసుడు కూడా ఒక సప్త చిరంజీవి. ఆయన వేదాలన్నింటినీ కూడా ఈ యొక్క వైవస్వత మన్వంతరంలో, మనం ఇప్పుడు ఎక్కడ ఏ మన్వంతరంలో ఉన్నాం, మనం చదువుకునే మన సంకల్పం చేస్తాం ముందు. మమ ఉపాత్త సమస్త ధృతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమాన సత్యబ్రహ్మణ ద్వితీయ పదార్థే అంటారు. బ్రహ్మ యొక్క ద్వితీయ పదార్థంలో ఉన్నాం మనం ఇప్పుడు. అంటే బ్రహ్మదేవుడికి 50 ఏళ్ళు నిండిపోయి ఆయన నెక్స్ట్ 50 ఏళ్ళు దాంట్లో ద్వితీయ పదార్థేలో ఉన్నాం మనం, ద్వితీయ పదార్థేలో ఉన్నాం. అలాగే వైవస్వత మన్వంతరంలో ఉన్నాం మనం. ముందుగా మొత్తం 14 మన్వంతరాల్లో 7వ మన్వంతరమైన వైవస్వత మన్వంతరంలో మనం ఇప్పుడు అందులో 28వ మహాయుగంలో ఉన్నాం. ఇంకా తర్వాత ఈ మన్వంతరంలో 32 మహాయుగాలు నడవాలి. ఇది నడిచిన తర్వాత ఇప్పుడు ఈ మన్వంతరం అయిపోయి తర్వాత సావర్ణిక మన్వంతరం అనేది మనకి వస్తుంది అన్నమాట. అలా ఈ సప్త చిరంజీవులు, ఈ వేదవ్యాసుడు అనే ఆయన మన యొక్క ఇప్పుడు ఈ వైవస్వత మన్వంతరంలో కృష్ణద్వైపాయనుడు అని చెప్పేసి ఆయన మనకి వేదవ్యాసుడు. తర్వాత నెక్స్ట్ సావర్ణిక మన్వంతరంలో ఇంకో అశ్వత్థామ నెక్స్ట్ మనకి వేదవ్యాసుడిగా వస్తాడు. మన వేదవ్యాస అనేది ఒక గురుపీఠం లాంటిది అనమాట, గురు పరంపర లాంటిది. అలా వచ్చే ఈయన ఈ 4 వేదాలని మనకి వేదాల యొక్క చాలా పెద్ద సముద్రం లాంటిది వేదం అనేది. ఆ వేదాలని 4 విధాలుగా డివైడ్ చేసి ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదం కింద దాన్ని డివైడ్ చేసి ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క ఋషిని పెట్టేసి, అలాగే ఈ పురాణాలకి కూడా ఒక ఋషిని పెట్టాడు అన్నమాట. ఈ పురాణాలు ఎవరు చెప్పగలరు అంటే కనుక ఈ సూతులు వాళ్ళకి. ఎలాగంటే ఈ సూతుడు అంటే క్షత్రియుడిగా పుట్టాడు. క్షత్రియుడికి బ్రాహ్మణ స్త్రీకి పుట్టిన వాళ్ళు సూతులు అంటారు. ఈ సూతులు అటు క్షత్రియులు కాదు, ఇటు బ్రాహ్మణులు కాదు. మరి వీళ్ళకి కర్తవ్యాన్ని వేదం నిర్వహించింది అనమాట. వాళ్ళకి ఏం చేసిందంటే పురాణాలు మీరు చెప్పండి, అందరికీ పురాణాలను తెలియజేయమని చెప్పేసి వాళ్ళకి ఈ సూతుల వారికి వేదాన్ని నిర్వహించాడు. అలాగే ఈ వేదవ్యాసుడు అనే ఆయన వాళ్ళకి ఒక పరంపరగా ఆయనకి ఇచ్చాడు అన్నమాట. అలా ఈ సూతులు వాళ్ళు ఈ పురాణాలు ఇవి ఎక్కడ చూసుకున్నా, మీరు ఇది స్కాంద పురాణం చూసుకుంటాం, అలాగే మీరు మార్కండేయ పురాణం చూస్తే దేవి భాగవతంలో దాంట్లో కూడా ఈ సూత మహాముని అందరికీ పురాణాలు చెప్తాడు మొత్తం అందరికీ. అలా ఈ సూత మహాముని వృత్తాంతం గురించి మీరు అందరూ తెలుసుకోవడం ఇది ఇంపార్టెంట్. ఇది అలాగే ఇది యొక్క విభజన జరిగిన తర్వాత వీళ్ళందరూ మహామునులందరూ సౌనకాది మహామునులు 80,000 మంది మహామునులు వచ్చి ఈ సూత మహాముని అడుగుతారనమాట. స్వామి, ఈ ఏమని అడుగుతారంటే ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా కోరిన ఫలములు సిద్ధించును, అట్టి దానిని తెలుపుము అని చెప్పేసి ఆ మహామునులందరూ మహామునులందరూ సూతుల వారిని కోరగా అందరూ సూత మహాముని, ఓ మునులారా, పూర్వము ఒకప్పుడు నారదుడు ఈ మహావిష్ణువు ఇదే విధముగా కోరగా శ్రీహరి ఆనతిచ్చిన వినయమును మీకు చెప్పేదను వినుడు అని చెప్పేసి చెప్పదలిచాడు. ఇది ఉన్నదేమో కలియుగం. ఆయన ఎప్పుడు చెప్తున్నాడు సూత మహాముని? కృతయుగంలో నారద మహాముని శ్రీ మహావిష్ణువుని గురించి చెప్పాడు. ఈ మహావిష్ణువుని గురించి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగట. అంటే స్వయంగా ఈ వ్రతాన్ని మహావిష్ణువే తెలియజేసిన వ్రతం ఇది. ఎలాగైతే మన లలితా సహస్రనామం ఎలాగైతే ఒక రహస్యనామ స్తోత్రమో, అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఒక రహస్యమైనటువంటి వ్రతం. ఇది సాక్షాత్ విష్ణుమూర్తి తెలియజేయటం జరిగిందనమాట. అప్పుడు నారద మహాముని భూలోకమున మానవులు పడుతున్న కష్టములను చూచి వీరికి ఈ కష్టములు ఎలా తొలుగును అని ఆలోచించుతూ విష్ణులోకములకు వెళ్ళెను. నారద మహాముని విష్ణులోకంలో చతుర్భుజండు
తెల్లని శరీర ఛాయ గలవాడు అగు శంఖము చక్రము గద పద్మము మొదలగు అలంకారము గలవాడు యొక్క శ్రీహరిని చూసి ప్రార్థించాడు. అలాగే విష్ణుమూర్తి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా ఉంటాడు. విష్ణుమూర్తి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా ఉంటాడు. కృతయుగంలో తెల్లగా ఉంటాడు. తర్వాత త్రేతాయుగంలో నీలమేఘశ్యామంగా ఉంటాడు. తర్వాత ద్వాపరయుగంలో నల్లనయ్యగా ఉంటాడు. అలాగే కలియుగంలో పీతవర్ణంలో అంటే పసుపు రంగులో ఉంటాడు విష్ణుమూర్తి. అలా నారదుల వారు కృతయుగంలో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎలా ఉన్నాడు అంటే తెల్లని శరీర ఛాయ గలవాడు యొగు, అలాగే శంఖచక్ర గదా పద్మమును ధరించి ఆశీర్వాదంతో ఉన్నట్ట. అలాంటి మనస్సుతో ఊహించుటకు కానీ వాక్కుతో వివరించుటకు చెప్పుటకు కానీ శక్యం కానీ అతీతమైన రూపం గలవాడ, ఆది మధ్యాంతరహిత నిర్గుణ సుబ్రహ్మణ్య గలంటి వాడ, ఆది పురుషుడైనటువంటి వాడ, భక్తుల బాధం తొలగించినటువంటి శ్రీమన్నారాయణ నీకు భక్తితో నమస్కారం సమర్పించుకుంటున్నాను అని చెప్పి ఆ స్వామివారికి నమస్కరించుకోగా అప్పుడు శ్రీ మహావిష్ణువు, ఓ నారద మహాముని నీ వచ్చిన కారణం ఏంటి, నీ కోరిక తీర్చేదను చెప్పు అని చెప్పేసి నారద మహాముని అడగగా నారదుడు శ్రీ మహావిష్ణువును చూసి జగద్రక్షక, భూలోకమున మానవులు నానా యాతనలు పడుతున్నారు, నానా కష్టములు పడుతున్నారు, దుఃఖము శోకము రెండూ పడుతున్నారు. దుఃఖము శోకము అంటే దుఃఖం అంటే శారీరకంగా అనుభవించేదాన్ని దుఃఖమని, అలాగే మానసికంగా అనుభవించేదాన్ని శోకము అని చెప్పేసి ఈ రెండింటినీ అనుభవిస్తున్నారు మానవులు. వాళ్ళ కష్టములు ఎలా తెలుగును, అందుకు ఏదైనా ఒక ఉపాయం తెలియజేయండి అని చెప్పి స్వామివారిని ప్రార్థించగా అందులో శ్రీహరి దయాళుడై ఇలా చెబుతున్నట్ట, ఓ నారద మహాముని నీవు లోకహితార్థమై చక్కని విషయమును అడిగితివి. అందులకు ఒక వ్రతము గలదు, అది సత్యనారాయణ స్వామి వ్రతము. ఈ వ్రతమును ఎవరైనా చే భక్తి శ్రద్ధలతో ఆచరించురో వారికి ఇహలోకమున సకల ఐశ్వర్యములు కలుగును, అంత్యమున పరలోకమున మోక్షప్రం కూడా కలుగును అని చెప్పేసి చెప్పడం జరిగిందట. అది విని నారదుడు మళ్ళీ స్వామిని ఇలా అడుగుతున్నాడట, ఓ దామోదర ఈ వ్రతము ఆచరించడం వల్ల ఏమి ఫలితం కలుగును, ఆ వ్రతము ఆచరించడం ఎలా ఏ విధంగా ఆచరించవలను అని చెప్పేసి అడగగా అందులకు శ్రీహరి ఇట్లా చెప్పుచున్నాడు, సత్యనారాయణ వ్రతము సకల దుఃఖములను సకల శోకములను నివారింపు చేయును, సకల ఐశ్వర్యమును కలగజేయును, సంతానం లేని వారికి సంతానము కలుగును, సర్వత్రా జయప్రదమునుండును. ఈ వ్రతమును ఏ మాసమునందైనను చేసుకోవచ్చు. ముఖ్యముగా వైశాఖ మాసమునందు కానీ మాఘమాసమునందు కానీ కార్తీక మాసమునందు కానీ లేదా ఒక శుభదినమునందు కానీ ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. కష్టములు సంభవించినప్పుడు దరిద్రములతో బాధపడుతున్నప్పుడు ఈ వ్రతమును చేయుట మంచిది. ఏదైనా వివాదం కలిగినప్పుడు ఈ వ్రతం ఆచరించో అట్టి వివాదము తప్పకలో ఆ వివాదంలో తప్పక చేయగలుగుతా. నారద మహాముని మళ్ళీ ఇలా అడుగుతున్నాడు, ఈ వ్రతమును శక్తి గలవారు ప్రతి నెలా ఆచరించవచ్చును లేదా సంవత్సరంలో ఒకమైనను చేయవచ్చును. ఎట్టి శక్త్యానుసారము వారు చేయొచ్చు. మీ శక్తి కొరకు ఎప్పుడైనా చేయొచ్చు. ఈ నెలలో ఒకసారైనా చేసుకోవచ్చు, సంవత్సరానికి ఒకసారైనా చేసుకోవచ్చు, లేదా ఏదైనా పర్వదినం నాడైనా చేసుకోవచ్చు. లేదా ఎప్పుడు కష్టాలు వస్తాయో ఆ కష్టాల నుంచి తీరటానికి మనం ఈ సత్యనారాయణ స్వామి వ్రతంని మనం ఆచరించవచ్చుట. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతము పౌర్ణమి తిథినందు కానీ ఏకాదశి తిథినందు కానీ లేదా సంక్రమణ తిథినందు కానీ రవి సంక్రమణము అలాంటి తిథినందు కానీ విశేషణంగా చేస్తే చాలా ఫలితం దక్కుతుందని చెప్పేసి శ్రీమన్నారాయణ చెప్తున్నాడు. అలాగే ఇది ఎలా చేయాలి స్వామి అంటే సూర్యోదయం పూర్వమే యథాప్రకారముగా మొత్తం కార్యక్రమాలన్నీ నిర్వహించుకొని నిశ్చల భక్తితో సంకల్పం చేసుకోవాలట. దేవాది దేవా శ్రీ సత్యనారాయణ ప్రభు నీ అనుగ్రహం పొందుటకై భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరించుతున్నాను. ఇది అన్న మనస్సున స్వామిని ధ్యానం చేసుకొని నమస్కారం చేయవనంట. ఈ విధంగా సంకల్పం చేసుకొని మధ్యాహ్న కాలమును కూడా కర్మానుష్ఠానమును నెరవేర్చుకొని సాయంకాలం మరలా స్నానం చేసి రాత్రి ప్రారంభ కాలమున ఈ వ్రతమును ఆచరింపవచ్చు. ఈ వ్రతమును పొద్దున పూట అయినా సరే సాయంత్రం పూట అయినా సరే చేసుకోవచ్చు. సాయంత్రం పూట పగలల్లా ఉపవాసం ఉండి సాయంత్రం పూట చేసుకుంటే దాని ఫలితం ఇంకా బాగుంటుందని చెప్పేసి చెప్తున్నారు అనమాట. పూజాస్థలమును గోమయంతో అలికి శుద్ధి చేసి వరిపిండి మొదలగు 5 రంగుల చూర్ణంతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రములు పరిచి దానిపై బియ్యము పోసి దానిపై కలశ స్థాపన చేసి కలశమును వెండితో కానీ రాగితో కానీ తుదుగు ఇత్తడి మట్టితో కానీ ఎట్లా అయినా సరే మనం చేసుకోవచ్చు.
లోభత్వం చేయరాదు. యథాశక్తి అన్నీ ఆచరించవలను. ఈ కలశము మీద మరలా కొత్త వస్త్రమును పరచవలను. నూతన వస్త్రముల మీద శ్రీ సత్యనారాయణ స్వామి వారి ప్రతిమను ఉంచవలను. ఆ ప్రతిమ ఒక కక్షము బంగారంతో కానీ లేదా తుదుగు వెండిదైనా సరే పంచామృతాభిషేకం గావించి మండపమున ఉంచవలను. ముందు విఘ్నేశ్వరుని పూజ చేయవలను. తర్వాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, పరమేశ్వరుని, పార్వతీ పరమేశ్వరుని, సూర్యుడు మొదలగు నవగ్రహములను, ఇంద్రాది అష్టదిక్పాలకులను, అలాగే పంచలోక పాలకులను అందరినీ ఆవాహనం చేసుకొని వాళ్ళందరికీ పూజ చేయించవలను. మొదట కలశమున వర్ణదేవుడిని పూజ చేయవలను. విఘ్నేశ్వరుడు మొదలగు 5 దేవతలకు, పంచలోక పాలకులు అందరి దేవతలకు కలశమున ఉత్తరమున మంత్రోత్తమంతో సంప్రీప్తిగా ప్రతిష్ఠించి పూజ చేయవలను. తర్వాత అష్టదిక్పాలకులను తూర్పు మొదలగు 8 దిక్కులకు ప్రతిష్ఠించి పూజ చేయవలను. ఇదొక సత్యనారాయణ స్వామిని కలశం మీద పూజ చేయవలను. 4 వర్ణముల వారును స్త్రీ పురుష కూడా ఈ వ్రతమును ఆచరించవచ్చును. బ్రాహ్మణులు కాని వారు పౌరాణికముగానే వ్రతమును ఆచరించవలను. తుదుకు ఏ దినమైనను సాయంకాలము ఈ వ్రతం ఆచరించుట మంచిది. వ్రతమును చేయువారు బ్రాహ్మణులను, బంధువులను పిలుచుకొని అరటిపండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక, అది లేనిచో బియ్యము నూక, చక్కెర లేనిచో బెల్లముతో సమానంగా సేరుంబావ చొప్పున చేర్చి ప్రసాదము తయారు చేసి స్వామికి నివేదన చేయవలెను. ఈ విధంగా నైవేద్యములు జరిపించిన పిమ్మట బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణ తాంబూలాలు సమర్పించి కథ శ్రద్ధగా విని బంధుమిత్రాదులతోనూ బ్రాహ్మణులతోడుతూ కలిపి భోజనం చేయవలను. సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నృత్య గీతములు జరిపించవలను. ఇది భూలోకమున అందున కలియుగమునందున ఇష్ట కామ్యార్థములు తీర్చుటకు మిక్కిలి సులభమైన మార్గము అని చెప్పేసి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే నారదుల వారికి చెప్పారు అని చెప్పేసి సూత మహాముని సౌనకాది మహులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అదే ప్రథమాధ్యాయ సమాప్త. బాగా చేశారా? అంత స్పీడ్ ఉంటే ఎట్లా తట్టుకోవద్దు. ఎంత స్పీడ్ అక్షంతలు వేసేసి మీరు వరకు కొబ్బరికాయ కొబ్బరికాయ కుంకుమ ఇటు కుంకుమ వేరే పక్కన పెట్టి
भूर्भुवस्वां तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो न प्रचोदयात् समर्थेन प्रशंसामि अमृतमस्तमतो वस्त्रमसि श्री सत्यनारायण स्वामी की समर्पण कदरी नारिकेल फलं बत्ताई फलं गोधूम लोकनैवेद्यं समर्पयामि। ओम प्राणाय स्वाहा ओम पानाय स्वाहा ओम व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा वज्रे वज्रे वाणी हम समर्पयामि। अमृताभिधानमसि उत्तरा भोजनं हम समर्पयामस्तु हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि शुद्ध आचमने हम समर्पयामि ताम्बूलं समर्पयामि। ताम्बूलं समर्पयामि ताम्बूलानन्तरं नीराजनम्। सर्वेभ्यो नमस्ते अस्तु रुद्रोपेभ्यः। ओम सत्यनारायण स्वामी देवताभ्यो नमः। आनंदकर्पूर नीराजनं समर्पयामि। नीराजनं समर्पयामि। पार्वतीपते महादेव शंभो शंकर ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద। అద ద్వితీయోధ్యాయః మళ్ళా ఈ సౌనకాది మహామునులకి మళ్ళీ వాళ్ళని సూత మహామునికి మళ్ళీ ఇట్లా అడుగుతున్నారట, ఓ మహాముని పూర్వము ఈ వ్రతం గురించి నారద మహాముని దగ్గర నుంచి ఈ వ్రతం తెలుసుకున్నాం. అలా ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించారా, దాని గురించి సవివరంగా మాకు తెలుపుము అని చెప్పేసి ఈ మునులందరూ కలిసి మళ్ళీ సూత మహాన్ని అని అడగక ఆయన మళ్ళీ ఇలా సెలవిస్తున్నారు. ఓ మునిశ్రేష్ఠులారా, ఈ ద్వితీయోధ్యాయంలో మొత్తం మనస్సంకల్పం అనేది ఎలా ఉంటుంది, సంకల్పంతో సత్యనారాయణ స్వామి యొక్క సంకల్పంతో ఎలా మన యొక్క కోరిన కోరికలు తీరుతాయి అనే దాని గురించి ఆయన మనం సంకల్పిస్తే చాలు ఆయనే మనకు ఎట్లా కోరికలు తీరుస్తాడు అనే దాని గురించి ఈ ద్వితీయోధ్యాయంలో చెప్పబడుతుంది అన్నమాట. దాని గురించి చెప్తున్నారు. ఓ మునిశ్రేష్ఠులారా, పూర్వము ఈ వ్రతము ఆచరించిన కథ చెబుతాను వినుడు. పూర్వము కాశీనగరమున ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను మిక్కిలి దరిద్రుడవచ్చితే అన్న వస్త్రములు లేక ఆకలికి బాధతో ఇల్లు తిరుగుచున్నాడట. భగవానుడు బ్రాహ్మణ ప్రియుడు కావున ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా దుర్భరమైన కష్టమును అనుభవించుట చూసి ఆను ఒక వృద్ధ బ్రాహ్మణుడు రూపంలో పొందినవాడై ఆ వేద బ్రాహ్మణుడు ఎదురుగా పోయి నీవు వేద విధితుడై ఉండిటివి, నీవు దరిద్రం తిరుగుతున్నావేమిటి అని చెప్పేసి ఆయన్ని అడిగాట. దానికి ఆ బ్రాహ్మణుడు ఆ ఉత్త బ్రాహ్మణుడితో ఇట్లా చెప్తున్నట్ట, ఓ ప్రభు, నేను మిక్కిలి దరిద్రుడను. ఆయనకి ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో కనిపించాడు, సాక్షాత్తు విష్ణుమూర్తే కనబడలా. ఆయనకి చెప్తున్నాడు అనమాట, ఓ ప్రభు, నేను మిక్కిలి దరిద్రుడను, భిక్షాట జీవించుచున్నాను, చాలా కష్టములు అనుభవించుచున్నాను. నా దరిద్రమును పోవుటకు ఉపాయం ఏదైనా ఉంటే చెప్పమని చెప్పేసి ఆ బ్రాహ్మణుడు ఆ స్వామివారిని కోరుకోగా, వృద్ధ బ్రాహ్మణుని కోరుకోగా అందరకు, ఓ ఈ బ్రాహ్మణ, స్వామివారి ఇలా చెప్తున్నారు అనమాట, శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారమై ఉన్నాడు. శ్రీ సత్యదేవుని సేవించినచో నీ కష్టములెల్లా తొలగిపోవును. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమును ఆచరింపము అని చెప్పేసి ఆ వృద్ధ బ్రాహ్మణుడిగా వ్రతాన్ని ఆచరించి విధి విధానాలు అన్నీ కూడా ఎలా అయితే మనం ఒక ప్రథమాధ్యాయంలో మనం తెలుసుకున్నామో ఆ విధానాలన్నీ కూడా ఆయనకు చెప్పి
ఆచరించే విధానం కూడా అన్నీ చెప్పి అక్కడే అదృశ్యమయ్యాట. అంతటా బ్రాహ్మణుడు ఆ ఉత్త బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ స్వామి వారి వ్రతమును రేపే చేసేదనని మనస్సులో గట్టిగా సంకల్పం చేసుకున్నట్ట. ఎప్పుడైతే మనస్సులో సంకల్పం చేసుకున్నాడో, మనస్సంకల్పమే కలియుగంలో ఎప్పుడు స్మరణ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడు అంటే సంకల్పంతోనే ఉంటుందన్నమాట. మనస్సులో సంకల్పించుకుంటే దేవుడు అప్పుడే కరుణిస్తాడట. అలా మనస్సులో సంకల్పించుకున్న వాడే ఆ రాత్రి ఉత్సాహం వలన నిద్ర కూడా రాకపోగా ఎట్లో కాలం గడిపి మరునాడు ప్రాతకాలమే లేచి నృత్యకృత్యములు నెరవేర్చుకున్న వాడై ఆ రోజు తప్పక సత్యనారాయణ స్వామి వ్రతము చేయుదునని తన మనస్సులో మరలా సంకల్పించుకొని భిక్షాటనకు బయలుదేరాట. స్వామివారి అనుగ్రహ కరుణా కటాక్షం వల్ల ఆ దినము బ్రాహ్మణుడికి చాలా ద్రవ్యం లభించిందిట. దానితో అతడు బ్రాహ్మణులను, బంధువులను అందరిని పిలిపించుకొని భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించాట. ఆ వ్రతం యొక్క ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడు సకల దుఃఖములు తొలగిపోగా సకల సంపదలు పొందిన వాడే చాలా సంతోషించాట. అది మొదలు ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసము విడవక సత్యనారాయణ స్వామి వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయుచున్నాడు. ఈ విధంగా ప్రతి మాసము సత్యనారాయణ స్వామి వ్రతం చేయుటం వలన బ్రాహ్మణుడు మహదేశ్వర్యంతుడే కాక సకల పాపముల నుండి విముక్తిని పొందిన వాడే అంత్యమున మోక్షమును పొందిన. ఆ బ్రాహ్మణుడు ఎప్పుడైతే ఈ సత్యనారాయణ స్వామి వ్రతం ఎప్పుడు చేయుచున్నాడో అప్పుడు సకల ఐశ్వర్యములు కలిగి నిత్యం అన్నారాధన చేస్తున్నట్ట కాశీనగరంలో. ఆ కాశీనగరంలో ఆ బ్రాహ్మణుడు చేసిన అన్నారాధన వల్లే కాశీనగరంలో ఇప్పుడు ఉంటున్న అన్నపూర్ణాదేవి నిలయం ఉంది కదా, అక్కడ కాశీనగరంలో ఆ నిలయమే ఆ బ్రాహ్మణుడి నిలయం. అక్కడే అమ్మవారు కాశీలో అన్నపూర్ణాదేవి అక్కడే ఉండి అక్కడ ఆ బ్రాహ్మణ ఇంట్లోనే ఆ ఇంటిని అన్నపూర్ణ నిలయంగా పెట్టారు. అక్కడ నిత్యం అన్నారాధన సమారాధన జరుగుతూ ఉంటుంది. ప్రప్రథమంగా జరిగిన ఆ బ్రాహ్మణుని ఇల్లే ఇప్పుడు కాశీనగరంలో ఉన్న అన్నపూర్ణాదేవి గుడి. ఆయన సకల ఐశ్వర్యవంతుడై అంతమున మోక్షమును కూడా పొందాట ఆ బ్రాహ్మణుడు. ఈ వ్రతమును ఆచరించిన వారు ఆ బ్రాహ్మణ వలనే సకల దుఃఖముల నుండి విముక్తులు పొందిన వారే సుఖముగా నుండురు అని చెప్పేసి ఆ సూత మహాముని మునులకు చెప్తున్నాడట. అలాగే మళ్ళీ చెప్తున్నాడు సూత మహాముని, ఓ మునులారా, ఈ విధముగా శ్రీహరి నారదుడికి చెప్పిన ఈ వ్రతమును ఇప్పుడు మీకు తెలిపితిని అని సూతుల వారు వివరించగా మరలా ఆ మునులు సూతుని వారితో ఇట్లా అడిగారు, ఓ మహాత్మా, ఆ బ్రాహ్మణుల వల్ల విని ఎవరైనా ఈ వ్రతం ఆచరించారా? ఆ బ్రాహ్మణ మాట విని ఎవరైనా ఈ వ్రతం చేశారా అని చెప్పేసి అడగ్గా తర్వాత ఎవరు ఈ వ్రతాన్ని ఆచరించారనే దాన్ని ఈ సూతుల వారు చెప్తున్నారు. ఓ మునులారా, ఈ వ్రతము ఎవరు చేయబడిందో చెప్పుచున్నాను వినుడు అని చెప్పేసి ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతము చేయుచుండగా బంధువులు స్వజనులు వచ్చి ఆనందంతో వ్రతకథ వినుచుండ్రి. ఈ విధముగా బ్రాహ్మణుడు వ్రతం చూచి ఒక కట్టెలు అమ్ముకున్నవాడు కాశీనగరంలో ఇద్దరు ఫుల్ బిజీ. ఎవరెవరు అంటే ఒకరు బ్రాహ్మణులు, ఒకరు కట్టెలు అమ్ముకున్నవాడు. ఎందుకంటే కాశీనగరంలోనే కదా అందరూ వెళ్ళి వాళ్ళ యొక్క దేహత్యాగం చేసేది, మొత్తం అందరూ కూడా కాశీనగరంలో. అందుకని కట్టెలు అమ్ముకున్నవాడు అయినప్పటికీ కూడా అతనికి ద్రవ్యం లేక అంత కాశీనగరంలో కూడా అతనికి కట్టెలు అమ్ముకోలేక అతను దుఃఖంతో శోకంతో అనుభవించుతున్నాడట. ఒకసారి ఈ బ్రాహ్మణుడు ఈ వ్రతం చేయుచుండగా వచ్చి ఆ వ్రతాన్ని చూసాట. కట్టెలు అమ్ముకున్నవాడు వచ్చి కట్టెలను పక్కన పెట్టేసి ఆయన ఆచరిస్తుంటే ఏంటా అని చెప్పేసి అక్కడే కూర్చొని చూస్తున్నాడు. కథ మొత్తం వ్రతం మొత్తాన్ని చూసుకొని ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా బ్రాహ్మణ వ్రతం చేయుచుండగా కట్టెలు అమ్ముకున్నవాడు జీవించేవాడు ఒకడు వచ్చి కట్టెల కావిడి వీధిలో నుంచి లోపలికి వచ్చి ఆ వ్రతం చూశాను. కట్టెలమ్మున అతడు మిగులు ఆకలి దప్పుడుతో ఉన్నాడు. బ్రాహ్మణుడు చేయుచున్నదంతా చూసి, ఓ మహాత్మా, తర్వాత శుభ్రంగా మొత్తం వ్రతం అంతా చూసి స్వామివారి ప్రసాదం పెట్టి ఆయన బ్రాహ్మణుడు చక్కగా పిలిచి భోజనం పెట్టి ప్రసాదం ఇచ్చి అంతా కట్టెలు అమ్ముకున్నవాడు అంటే శూద్రుడు. ఆ శూద్రుడికి పెట్టాడు. అంటే ఇక్కడ చూడండి, మీరు రెండో అధ్యాయంలో ఈ రెండో వర్ణం వాళ్ళు వచ్చారు. మొట్టమొదట బ్రాహ్మణుడు, తర్వాత శూద్రుడు ఈ వ్రతాన్ని చూసి నేర్చుకొని చేస్తారనమాట. ఓ మహాత్మా, మీరు చేయించిన వ్రతం ఏమిటి అని చెప్పి చక్కగా భోజనం చేసిన తర్వాత కూర్చోబెట్టి బ్రాహ్మణుడికి ఈ వ్రతము చేసిన ఏ ఫలితము వచ్చును దయతో నాకు ఈ విషయం అంతా సగరముగా తెలుపుము అని చెప్పేసి ఆ బ్రాహ్మణుడిని కోరుకోనుక అంత బ్రాహ్మణుడు పోయి, ఇది సత్యనారాయణ స్వామి వ్రతము, ఈ వ్రతము ఆచరించిన సకల కోరికలు సిద్ధించును, సకల ఐశ్వర్యములు కలుగును అని ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా చెప్పగా ఆ కట్టెలమ్ముకున్నవాడు మిక్కిలి సంతోషించి దాహము తీర్చుకొని
ప్రసాదములన్నీ గ్రహించి చక్కగా భోజనం చేసి పిమ్మట ఇంటికి వెళ్ళిపోయాడు. కట్టెలమ్ముకున్నాడు అతడు సత్యనారాయణ వ్రతం చేయుటకు నిర్ణయించుకొని మరునాడు పుల్లల కావిడి భుజముపై పెట్టుకొని ఈ దినము ఈ పుల్లలు అమ్మిన ధనము వచ్చించిన సత్యనారాయణ స్వామి వ్రతం చేయించునని చెప్పేసి మళ్ళీ మనస్సులో మళ్ళీ సంకల్పం చేసుకున్నాడు. అంతకుముందు బ్రాహ్మణుడు ఎట్లయితే సంకల్పం చేసుకున్నాడో మనస్సు సంకల్పము, అలాగే ఈ కట్టెలమ్ముకున్నవాడు కూడా ఈ యొక్క సంకల్పం చేసుకున్నాడు. ఎప్పుడైతే స్వామివారిని వ్రతం చేస్తామని చెప్పి సంకల్పించుకున్నారో స్వామివారి అనుగ్రహంతో ఆ మరుసటి దినము కట్టెలమ్ముకున్న వాడికి మొత్తం కట్టెలన్నీ అమ్ముడిపోయి చక్కగా మంచి ధనము అనేది వచ్చింది. తర్వాత ఆ దినము ధనవంతుడై వీధిలో పోగా అతను కట్టెల కావడిని పూర్వధర్మం కంటే రెట్టింపు ధనముకు వచ్చినట్ట. అందులోకి అతను మిక్కులు సంతోషించి అరటి పండ్లు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ నూక మొదలైనవన్నింటినీ తీసుకొని వచ్చి ఇంటికి చేరంట. తర్వాత అతడు బంధుమిత్రాదులతో ఆహ్వానించి యథావిధిగా సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఆచరించాట. ఆ వ్రత ప్రభావం వలన ఆయన ఎవరిని ఆ బ్రాహ్మణ్ణి ఇంటికి పిలిచి ఆయన ద్వారానే ఈ వ్రత కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకున్నట్ట. ఈ కట్టెలమ్ముకున్నవాడు నిర్వహించుకొని ఆ వ్రత ప్రభావం వలన అతడు ధనములను, పుత్రులను, పుత్రికలను సంతోషముగా పొంది జీవితకాలం అంతయు సకల సుఖములను అనుభవించి అంతమున స్వర్గలోకమును పొందినట. ఆ కట్టెలమ్ముకున్నవాడు మిక్కిలి ఐశ్వర్యవంతుడై చివరిన అంతమున స్వర్గలోకమును పొందాట. అదా ద్వితీయోధ్యాయ సమాప్తః. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వర్తేన ప్రశంచామి అమృతమస్తు అమృతోపస్తమసి. శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. వసరార్ధ నారికేళ ఫల, కదలీ ఫల, గోధుమలోకం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాభిధానమసి. ఉత్తరాభూషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలానంతరం నీరాజనం. सर्वेभ्यो सर्वेभ्यो नमस्ते स्तोत्ररूपेभ्यः. श्री सत्यनारायण स्वामी देवताभ्यो नमः. आनंदकर्पूर नीराजनं समर्पयामि. हर पार्वतीपते हर महादेव शंभो शंकर एडुगोंडगौड वेंकटरमण गोविंद गोविंद. अथ तृतीयोऽध्यायः.
సూత మహాముని మరలా ఇలా చెప్తున్నారట, ఓ మునిశ్రేష్ఠులారా, ఇంకొక కథ చెప్తాను వినుడు అని చెప్పేసి చెప్తున్నట్ట. పూర్వము ఉల్కాముకుడు అనే ఒక రాజు కలట. అతడు ఇంద్రియమును జయించిన వాడు, సత్యవంతుడు. అతడు ప్రతిదినము దేవాలయములకు పోవచ్చు బ్రాహ్మణులకు విశేషముగా ధనమునిచ్చి సంతోషపెట్టుచున్నాడట. అతని భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణము గలది. ఆ దంపతులు ఒకనాడు భద్రశీలా నది తీరమునందు సత్యనారాయణ స్వామి వారి వ్రతమును ఆచరించుతున్నారు. ఆ రాజు అట్లు వ్రతము చేయుచుండగా సాధువు అని ఒక వైశ్యుడు అనంతమైన ధనముతో ఒక పడవను నింపుకొని వ్యాపారముకై ఆ మార్గమును పోవచ్చు రాజు చేయుచున్న వ్రతమును చూచి తన పడవను ఒడ్డుకు పెట్టించి రాజు ఎద్దుకు పోయి ఇట్లా అడిగాడు. ఎప్పుడైతే ఈ ఉల్కాముకుడు భద్రశీలా నదీ తీరమున ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారిని యొక్క వ్రతాన్ని మనస్సంకల్పించుకొని పుత్రుల కోసం, పుత్ర సంతానం కోసం ఎప్పుడైతే ఆయన కూడా మనసు సంకల్పం చేసుకున్నాడు, నాకు పుత్రులు కావాలి స్వామి అని చెప్పేసి మనసు సంకల్పం చేసుకొని ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భద్రశీలా నదీ తీరంలో చేస్తుండగా అక్కడే ఒక వ్యాపారవేత్త వైశ్యుడు, సాధువు అనే ఒక వైశ్యుడు ఈ యొక్క అతి ధనముతో పోవచ్చు ఈ రాజు చేసే ఈ యొక్క వ్రతాన్ని చూస్తూ రాజు దగ్గరికి వచ్చి వ్రతాన్ని చూస్తున్నట్ట. చూసి రాజుతో ఇట్లా అడిగట, ఓ రాజా, నీ ఇప్పుడు చేయుచున్న వ్రతము ఏమిటి? దీని సవివరంగా నాకు చెప్పుము, దయతో నాకు చెప్పుము అని చెప్పేసి ఆయన కోరగా ఆ వైశ్యుడు అట్లా అడగగా రాజు ఇట్లా చెప్పాను, పోయి పుత్రుల మొదటకై మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేయుచున్నాము అని చెప్పి ఆ వ్రతం ఆచరించే విధానమును మొత్తము అంతయు కూడా ఆ యొక్క వైశ్యునికి చెప్పాట. వైశ్యుడు రాజు చెప్పిందంతయు విని, ఓ రాజా, నాకును సంతానము లేదు కనుక నేను ఈ వ్రతమును ఆచరించి సంతానమును పొందుదును అని రాజుతో పలికాట. పిదప ఆ వైశ్యుడు తన వ్యాపారమును పూర్తి చేసుకుని తిరిగి స్వగృహమునకి చేరుకున్నవాడై సత్యనారాయణ ప్రభావమున తన భార్య అయిన లీలావతికి ఈ విషయం, ఈ పూర్ణ వృత్తాంతం మొత్తం అంతయు కూడా ఆమెకి చెప్పగా ఆమె మిక్కిలి సంతోషించి ఆమె వినుచుండగా, నాకు సంతానం కలిగినచో ఈ వ్రతమును తప్పక ఆచరించదును అని యొక్క ప్రతిజ్ఞ చేశాట. అక్కడ రాజు ఏమో నాకు సంతానం కలగాలి అని చెప్పేసి ముందుగానే ఈ వ్రతాన్ని ఆచరించాడు. కానీ ఇక్కడ వైశ్యుడు ఆయన ఏం చేశాడు, నాకు సంతానం కలిగితే ఈ వ్రతం ఆచరిస్తాను అని చెప్పేసి మనసులో సంకల్పం చేసుకున్నట్ట. ఎటువంటిదైనా సరే, ఎటువంటి సంకల్పం అయినా సరే భక్తితో స్వామివారిని కోరగా స్వామి కరుణిస్తాడు అన్న దానికి ఈయనకి సంతానాన్ని ప్రసాదించాట స్వామి. ఈయన భార్య పేరు లీలావతి. ఈమె పుట్టిన బిడ్డ, ఈయనకు ఒక ఆడబిడ్డ పుట్టింది, ఆమె పేరే కళావతి, చాలా సౌందర్యవతిట. ఆ వైశ్య దంపతులకు తన కుమార్తె కళావతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటారట. ఆ కళావతి శుక్లపక్ష చంద్రుడి వలె దినదిన ప్రమాధమానంగా ఎదుగుచుంట. అప్పుడు లీలావతి భర్తను చూసి, నాదా, మనకు సంతానం కలిగినచో సత్యనారాయణ స్వామి వారి వ్రతము చేసేదని చెప్పి ప్రతిజ్ఞ చేసేది కదా, మనకు సంతానము కలిగినది కనుక వ్రతము చేయుడు అని చెప్పేసి అడిగిందిట. లీలావతి భర్తని అడిగింది, మళ్ళీ ఇట్లా మన ముందుగా మీరు సంకల్పం చేసుకున్నారు వ్రతం చేస్తానని, మనకు బిడ్డ పుడితే మనకు ఆయన స్వామివారి కరుణ వల్ల మనకు బిడ్డ పుట్టింది, మనం వ్రతం చేద్దామండి అని చెప్పేసి అడిగితే అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అమ్మాయి వివాహ కాలంలో వ్రతం చేసేదము అని చెప్పేసి దాట వేశాట అని అప్పటికి ఆమెకు సమాధానం చెప్పి వ్యాపార నిమిత్తమై పట్టణంకు వెళ్ళిపోయాట. తర్వాత కొంతకాలమునకు కళావతికి యుక్త వయసు వచ్చుట చూచి తన ఒక దూతను పంపించి, నీవు పోయి అమ్మాయికి తగిన వరుణ్ణి వెతికి చూడమని చెప్పేసి పంపించాట. ఆ సాధువు అను వైశ్యుడు అట్లా చెప్పగా ఆ దూత వెంటనే కాంచన నగరము పోయి యోగ్యుడైన ఒక వైశ్య కుమారుని చూచి తీసుకుని వచ్చాను. అతడు అన్ని విధములా తన కుమార్తెకు తగినవాడైనటువంటి సాధువు వైశ్య కుమారునికి తన కుమార్తె కళావతిని ఇచ్చి మహావైభవముగా పెళ్లి చేశాట. ఆ ఆనందంలో నుండి ఆ వైశ్యుడు శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రత విషయంలో మళ్ళీ మర్చిపోయాట. మళ్ళీ భార్య గుర్తు చేసింది ఆయనకి, ఏమండి పెళ్లిలో సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేద్దాం అనుకున్నాము, మీరు ఆ వ్రతాన్ని మళ్ళీ మీరు ఆచరించలేదంటే అది ఆయన యొక్క హడావుల్లో ఇది కూడా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా ఆచరించడం మానేసి ఆ వైశ్యుడు మానేసట. ఎప్పుడైతే కనుక ఈ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించలేదో
ప్రకృతి తిరగబడుతుంది. ఎందుకు ప్రకృతి తిరగబడుతుంది అంటే నారాయణుడు అంటే ఎవరో కాదు, సాక్షాత్ అమ్మవారే. నారాయణుడు పురుష రూపంలో ఉన్న ఆయన నారాయణుడు, స్త్రీ రూపంలో ఉన్నవాళ్ళు అమ్మవారు. అంటే అమ్మవారు అంటే సాక్షాత్తు పార్వతీదేవి. ఈ ఇద్దరికే భాగవతం అనేది ఉంటుంది. వీళ్ళిద్దరే అవతారాలు చెందుతుంటారు. కానీ ఈయనే ప్రకృతి స్వరూపుడు, ఈయన ప్రకృతి స్వరూపుడు, పార్వతీదేవి ప్రకృతి స్వరూపురాలు. కాబట్టి ఆయన పురుష స్వరూపం, ఎవరు లింగ స్వరూపంలో ఉన్న ఆయన పురుష స్వరూపం, వీడు ఈయన ప్రకృతి స్వరూపం. అందుకని ఎప్పుడైతే ఈ యొక్క సత్యవ్రతాన్ని నేను చేస్తాను, సత్యనారాయణ స్వామి వ్రతం అంటే సత్యవ్రతం అంటే ధర్మవ్రతం. నేను ధర్మబద్ధంగా నేను జీవిస్తాను అని చెప్పేసి ఒక వ్రతాన్ని సంకల్పాన్ని చేసుకున్నాడు. అలా చేసుకోకుండా ఎప్పుడైతే ఈ మాట తప్పాడో ప్రకృతి తిరగబడుతుంది. అది ఇందులో మన కథలో సత్యనారాయణ స్వామి వారికి కోపం వచ్చింది అంటారు. స్వామివారికి కోపం వచ్చింది అంటే ప్రకృతి నుంచి తనకి కోపం వచ్చింది అని అర్థం అన్నమాట. అలా ఈ వ్రతాన్ని సత్యనారాయణ స్వామి వారికి ఆ వైశ్యులపై కోపం వచ్చింది అంటే ప్రకృతి కోపం చేసుకొని అప్పుడు వ్యాపార నిమిత్తము బహు నిపుణుడైన ఈ వైశ్యుడు అల్లుని తీసుకొని 16 రోజుల పండుగ కూడా అవ్వలేదుట. అవ్వకుండానే ఈ అల్లుని ఎంట పెట్టుకొని ప్రకృతి మరి అట్లా ఆయనకి సంకల్పించుకుంది, ఆయన మనసును అట్లా మార్చి 16 రోజుల పండుగ లోపలే ఈయన బయలుదేరి తీసుకెళ్ళాట. అందుకే 16 రోజుల పండుగ దాకా కదలకూడదని చెప్పేసి చెప్తారు. అలా వ్యాపార నిమిత్తం బయలుదేరి సముద్ర తీరం గల రత్నసానుపురము అని చెప్పేసి ఒక పురాణి తీసుకెళ్ళాట. రత్నసానుపురం, దానికి ఆ రత్నసానుపురానికి రాజు చంద్రకేతు మహారాజు. చంద్రకేతు పేరులోనే చంద్రకేతు అంటే చంద్రుడికి కేతువు దాకా గ్రహణంలాగా పట్టినట్టుగా ఉండే రాజు అనమాట అతను. ఆ రత్నసానుపురానికి చంద్రకేతు అనే మహారాజు పరిపాలించుచుండెను. సాధువు తన వ్రతము చేసుకున్నట చూచి ఈ సత్యనారాయణ స్వామి కోపించుడై అతన్ని శపించాట. అంటే ఆ ప్రకృతి శపించింది. దీనికి దారుణమైన కఠినమైన దుఃఖము కలుగుగాక, అంటే శారీరక దుఃఖము కలుగుగాక అని చెప్పేసి, మానసిక దుఃఖము, శారీరక దుఃఖము, మానసిక దుఃఖము రెండు కలుగుగాక అని చెప్పేసి ప్రకృతి ఆయన్ని శపించడంతో ఆ రాత్రి దొంగలు రాజుగారి ధనాగారం నుండి కొంత ధనమును అపహరించారట. అంటే ఇదంతా కూడా విష్ణు మాయ అంటే నథింగ్ బట్ ఆ అమ్మవారి స్వరూపమే అనమాట. ఆ విష్ణు ఒక మాయ జరిగింది అనమాట. మాయ జరిగి దొంగలు వచ్చి ఆయన యొక్క ధనమును అపహరించినట్టుగా ఆయనకి జరిగి ఆ వర్తకుల చోటికి వాడు మళ్ళీ ఆ దొంగలందరూ కలిసి ఆ వర్తకులు ఉన్న చోటికి వచ్చి ఎక్కడైతే నిద్రిస్తున్నారో ఆ నిద్రించే చోట తీసుకొచ్చి ఆ దొంగల ధనాన్ని అంతా కూడా పెట్టి పారిపోయారట. రాజభటులు ఎప్పుడైతే వాళ్ళని వెంబడించుకుంటూ వచ్చారో ఆ ధనం అక్కడ ఉండట చూసి ఆ వైశ్యులే దొంగలని నిర్ణయించుకొని ఎటువంటి యొక్క ఆలోచన లేకుండా వారిని పట్టి తీసుకెళ్ళిపోయి రాజు దగ్గరికి పెట్టారు. ఎప్పుడైతే ఈ ప్రకృతి అనేది ఎప్పుడైతే పగబట్టిందో ఆ పగబట్టినప్పుడు ఆ యొక్క రాజుకు కూడా చంద్రకేతు పేరులోనే చంద్రకేతు ఉన్నాడు కదా, ఆయనకు కూడా గ్రహణం పట్టినట్టు అయ్యి అటువంటి విచారణ జరపకుండా తీసుకెళ్ళి చెరసాల్లో వేసేయండి అని చెప్పేసి, ఎటువంటి విచారణ జరపకుండా వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి చెరసాల్లో వేసేయండి అని చెప్పేసి ఆజ్ఞాపించాట. ఆ భటులు కూడా తీసుకెళ్ళి వాళ్ళని చెరసాల్లో వేసేసి బందీలుగా చేసేశారు. వాడు ఎంత ప్రార్థించును వారి మాట వినలేదుట. ఇంకను ఆ చంద్రకేతు మహారాజు ఆ వైశ్యుల పడవ ఎందున్న ధనమంతయు తన ఆధీనము గావించుకొని మరియు సత్యనారాయణ స్వామి శాపం వలన ఆ వైశ్యుని యొక్క భార్యగు లీలావతి, కుమార్తెయగు కళావతికి అనేక కష్టములు పారిపోయారు. వారి గృహమునందున్న ధనంలో చోరులు పడి అపహరించారట. ఇక్కడే కాదు, అక్కడ వాళ్ళ భార్య లీలావతి వాళ్ళ ఇంట్లో కూడా చోరులు పడి అక్కడ ఉన్న ధనం మొత్తం అంతాన్ని కూడా అపహరించుకుపోయారట. మరియు లీలావతికి రోగం కూడా వచ్చెను. మనోవిచారంతో అధికమయ్యను. తినటకు తిండి లేక ఇంటింటికి తిరుగుతూ భిక్షమెత్తుకుంటూ బతుకుచుండట వాళ్ళు. కళావతి అన్నము లేక తిరుగుచుండెను. ఆమె ఒక దినమును ఆకలిగా నుండి ఒక బ్రాహ్మణుని ఇంటికి చేరుకున్నాడు. ఆ దినము బ్రాహ్మణుని ఇంట సత్యనారాయణ స్వామి వారి వ్రతము జరుగుట చూచి కళావతి ఆ వ్రతమును పూర్తి అయినంత వరకు అక్కడనే ఉండి ఆ వ్రతమును చూచి కథ విని స్వామివారిని ప్రార్థించిందిట. కళావతి కూతురికి కొద్దిగా జ్ఞానం కలిగి అక్కడ బ్రాహ్మణి ఇంట సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంటే అక్కడే నుంచొని చూసి ఆ తీర్థ ప్రసాదాలు మొత్తం అంతా కూడా గ్రహించిందిట. కళావతి ప్రసాదమును కూడా స్వీకరించి
రాత్రి ఇల్లుకు ఆలస్యముగా చేరుకుందిట. తల్లి కళావతిని చూసి ఇట్లా అడిగిందిట. వాళ్ళ ఆలస్యంగా వెళ్ళింది. మొత్తం కథ అంతా చదివి సాయంకాలం పూట చేసుకున్నారు పాప బ్రాహ్మణులు. సాయంత్రం పూట ప్రసాదములు అన్నీ తినేటప్పటికి బాగా ఆలస్యం అయ్యి ఆలస్యంగా ఇంటికి వెళ్ళేటప్పటికి అమ్మాయిని ఇట్లా అడుగుతుంట, అమ్మాయి ఇంత రాత్రి వరకు ఎక్కడి నుండివి అని చెప్పి అడిగింట. అందులో కళావతి, అమ్మ ఒక బ్రాహ్మణ గృహం నందు సత్యనారాయణ స్వామి వారి వ్రతము జరుగుతుండగా ఆ వ్రతమును పూర్తి అయ్యే వరకు అక్కడే ఉండి కథ విని ప్రసాదం తీసుకొని వచ్చేదిని అని చెప్పారు. అది విని లీలావతి సంతోషించి తానును ఆ వ్రతము చేయవలనని మనసులో సంకల్పించుకుంది. అది అక్కడ మళ్ళీ కూడా ఇక్కడ సంకల్పం అనేది మళ్ళీ చూసుకోవాలి. ఇక్కడ మనసు సంకల్పం అనేది మళ్ళీ వచ్చిందనమాట. ఎప్పుడైతే సరే స్వామివారికి వారి యొక్క తప్పులు తెలుసుకున్నారో, గ్రహించింది, అయ్యో మనం ఇట్లా చేసాం, మనం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మనం విస్మరించాము అని చెప్పి మళ్ళీ ఈ వ్రతం నేను చేసేదను అని చెప్పేసి ఆవిడ మళ్ళీ మనసు సంకల్పం చేసుకుందిట. ఆ వైశ్యుని భార్య లీలావతి బంధువులందరినీ పిలిపించుకుందిట, మిత్రులను పిలిపించుకొని దైవభక్తితో సత్యనారాయణ వ్రతం చేసి, ప్రభు మా అపరాధమును క్షమించము, నా భర్తయును అల్లుడును సుఖముగా ఇల్లు చేరినట్టు అనుగ్రహింపము అని చెప్పేసి ఎప్పుడైతే ఆవిడ లీలావతి సత్యనారాయణ స్వామి వారి వ్రతమును బంధువులతో అందరిని పిలిపించుకొని చేసుకుందో, అప్పుడు ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారు లీలావతి సత్యనారాయణ వ్రతం చేయటం వలన స్వామివారు సంతుష్టులయ్యారట. ప్రకృతి సంతోషపడి ఆ రాత్రి అందు చంద్రకేతు మహారాజుకు స్వప్నమును సాక్షాత్కరించి, కారాగ్రహమున అన్యాయంగా నువ్వు బంధించావు అయ్యా, వైశ్యులు వాళ్ళని విడిచిపెట్టుము, వారి ధనమంతయో వారికి విడిచిపెట్టుము, లేనిచో నువ్వు సర్వనాశనం అవుతావు అని చెప్పేసి ఒక గట్టిగా ఆయన్ని ఆ యొక్క మహారాజుని బెదిరించగా, సత్యనారాయణ స్వామి బెదిరించగా చెప్పి అదృశ్యమయ్యాట కళలో స్వామివారు. వెంటనే చంద్రకేతు మహారాజు సూర్యోదయం వెంటనే పురోహితులను పిలిపించి సభ ఏర్పాటు చేసి వెంటనే సభలోని వాళ్ళందరినీ పిలిచి ఆ వైశ్యుని వెంటనే బంధుమిత్రులను చేయాలి, ఇక్కడ తీసుకురండి అని చెప్పి భటులను ఆజ్ఞాపించాట. భటులు వెంటనే పోయి వారిని చెర నుండి బయటికి తీసుకొచ్చి రాజు దగ్గరికి తీసుకొచ్చారు. ఆ వైశ్యులు రాజును నమస్కరించి, రాజు ఇంకా నన్ను తమకు ఎట్టి శిక్ష విధిస్తారు అని చెప్పి భయపడిపోయారట. అయ్యో మనకి ఎంత ఏ శిక్ష పడుతుందో అని చెప్పేసి విచారంతో బాధపడుతున్నారట. అప్పుడు ఆ రాజు వైశ్యుని చూచి, ఓయి దైవ ప్రతికూల్యము వలన, మీకు ప్రకృతి ప్రతికూలం వలన మీకు ఇట్టి దుఃఖము కలిగినది, మీకు ఇటువంటి శోకము కలిగినది, ఇక మీకు భయం లేదు, మిమ్మల్ని విడిచిపెట్టుచున్నాను అని చెప్పి రాజు వారికి క్షరాధికములు చేయించి, క్షరాధికములు అంటే జుట్టు కత్తిరించి కట్టుకున్నట్టుకు నూతన వస్త్రములు ఇచ్చి సంతోషపరిచట. అలాగే ఇంకనూ రాజు వారికి అనేక విధములుగా గౌరవించి తాను స్వాధీనం పరుచుకున్న వారి ధనమునకు రెట్టింపు ధనము ఇచ్చి వారిని సంతోషపెట్టారట. ఇంకనూ ఆ చంద్రకేతు మహారాజు వారిని ఆదరములతో ఇక సుఖముగా మీరు ఇంటికి పోవచ్చును అని చెప్పగా వైశ్యులు రాజుకు నమస్కరించి అనేక విధములుగా కొనియాడి తమ ఇంటికి పోయిరి. అత తృతీయోధ్యాయ సమాప్తః. మూడు కథలు అయిపోయినాయండి. ఇంకా 10 నిమిషాలు అయితే సరే సరే రండి ఇద్దరు. ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వర్తేన వర్షించామి అమృతమస్తు అమృతోపస్తనవసి. శ్రీ సత్యనారాయణ స్వామి వినియోగాభ్యో నమః. వసనార్ధ కదలీఫల నారికేళఫల గోధుమలోక గోధుమలోక సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ ఓం పానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత
तथापिदानमसे उत्तराभूषणं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि आचमनीयं समर्पयामि ताम्बूलं समर्पयामि ताम्बूलानन्तरं नीराजनम् सर्वेभ्यो नमस्ते स्तुतिरूपेभ्यः श्री सत्यनारायण स्वामी देवताभ्यो नमः आनंदकर्पूर नीराजनं समर्पयामि पार्वतीपते महादेव शंभो शंकर एडवडवाड वेंकटरमण गोविंद गोविंद अथ चतुर्थोऽध्यायः इदप आ वैश्युलु అక్కడి నుంచి బయలుదేరి ఆ రాజు దగ్గర నుంచి బయలుదేరి మన స్వగ్రామం చేరుకుందామని చెప్పేసి బయలుదేరాట దోవలో వాళ్ళు ఇచ్చిన బంగారమును మొత్తం ధనమును అంతా పెట్టుకొని పడవలో పెట్టుకొని బయలుదేరాట మధ్యలో త్రోవలో తీర్థయాత్రలు చేసుకుంటూ బ్రాహ్మణులను సేవించుకుంటూ అనేక దానములు చేసుకుంటూ ఆ నగరమును పోయేటప్పుడు బయలుదేరి వారు సముద్రమున ఆ విధముగా కొంత దూరము ప్రయాణం చేసిన తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామి సన్యాసి రూపమును ధరించి ఆ వైశ్యుల కడకు వచ్చి ఓ వైశ్యులారా ఇక్కడ మళ్ళీ కూడా సత్యనారాయణ స్వామి మళ్ళీ ఒకసారి ఆ వైశ్యులను మారారా లేదా అనేది ఒక పరీక్షలాగా మళ్ళీ వాళ్ళకి ఒక పరీక్ష పెడదామని చెప్పేసి ఆయన సంకల్పించుకున్నాడు. ఆయన సంకల్పించుకొని ఒక సన్యాసి రూపంలో ఆ వైశ్యుల దగ్గరికి వచ్చాడు. వీళ్ళు బయలుదేరి ఇంటికి వెళ్ళంగానే ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని చెప్పి వీళ్ళు కూడా సంకల్పించుకున్నారు. కానీ మధ్యదారుల్లో ఈ యొక్క సన్యాసి రూపంలో వైశ్యుల దగ్గరకు వచ్చి ఓ వైశ్యులారా మీ పడవలో వెళ్తున్న సామాను ఏమిటి అని చెప్పేసి ఆయన్ని అడగగా ఆ మాటలు విని వైశ్యులు ఇక్కడ ధనగర్వం మనకి ఆ వైశ్యులు ధనగర్వముతో ఉన్నవారు కావున పరిహాసముగా నవ్వుచూ ఓ సన్యాసి మా పడవలో ఏమున్నదో నీకెందులకు ధనమును అపహరించడానికి ఆలోచించవా పడవలో ఆకులు అరములు తప్ప మరేమీ లేవి అని చెప్పేసి బదులిచ్చాట. అందుకు ఆ సన్యాసి విని అట్లే అవుగాక అని చెప్పేసి వాళ్ళని చెప్పించేసేట. మళ్ళీ వీళ్ళు ఏమన్నా మారారా ఏంటా అని చెప్పేసి స్వామివారు పరీక్షిస్తే ఆ పరీక్షలో కూడా వీళ్ళు అహంకారంతో మళ్ళీ కూడా చూపించారు అన్నమాట. వాళ్ళకి చూపించేటప్పటికి స్వామివారు అట్లానే అవుగాక అని చెప్పేసి చూపించగానే ఆ విధంగా చెప్పగా సన్యాసి అక్కడి నుంచి వెళ్ళిపోయి కొంత దూరంలో చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటూ కూర్చున్నట్ట. పిదప వైశ్యుడు నిత్యకృత్యములు నెరవేర్చుకొని పడవలోకి వెళ్ళి చూసిగా బరువు తగ్గి పడవ పైకి తేలుతూ ఉందిట. ఆ వైశ్యుడు తమ పడవలోని ధనమునంతా సంచుల్లోని బదులు ఆకులు అలములు చూచి మూర్చిల్లి కొంతసేపటికి తెలివి తెచ్చుకొని నిలిపించసాగట. ఇక్కడ ఆ వైశ్యుడి యొక్క తెలివిని చూపిస్తున్నాడు. ఆ యొక్క అల్లుడి యొక్క తెలివితేటల గురించి మంచి అల్లుడినే తెచ్చుకున్నాడు. ఆ అల్లుడి యొక్క తెలివితేటలు చూపిస్తాడు. అప్పుడు అల్లుడు మామను చూసి ఏడ్చుట వల్ల ప్రయోజనం లేదు, సన్యాసి చెప్పించాను కనుక ఇట్లయినది అని చెప్పేసి ఆ అల్లుడు మామగారికి మంచి యొక్క సలహా ఇచ్చాట. ఇంక ఏమి చేసినను ఆ సన్యాసే చేయవలని కనుక ఆయన్నే ప్రార్థించడం మంచిది అని చేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని ప్రార్థించాట. ఆ వైశ్యుడు అల్లుని మాటలు విని పరుగున ఆ సన్యాసి దగ్గరకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి మహాత్మా అజ్ఞానముతో మీతో పరిహాసముగా మాట్లాడినాను, నా అపరాధమును క్షమించి నన్ను రక్షింపుము అని చెప్పేసి అనేక విధములుగా సన్యాసిని ప్రార్థింపగా అప్పుడు స్వామివారు ఆయనకి ప్రత్యక్షమయ్యారట. మొట్టమొదటిగా స్వామివారు ప్రత్యక్షమైనది ఆ వైశ్యుడికే.
సత్యనారాయణ స్వామి ఆయనకి ఎంత అనుగ్రహం లేకపోతే ఆ వైశ్యునికి సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి సత్యనారాయణ స్వామి అవతారాన్ని ఆయనకి ప్రప్రథమంగా చూపించినది ఆ వైశ్యునికి, ఆ సాధువు అనే వైశ్యునికి చూపించాట. అప్పుడు ఆ సన్యాసి ఆ వైశ్యుని చూసి పోయి నా వ్రతము చేదునని చెప్పేసి సంకల్పించుకొని నువ్వు చేయకపోవటం వల్లనే నీకు ఇట్టి బాధలు కలుగుతున్నాయి అని చెప్పాంట. వెంటనే ఆ వైశ్యుడు ఆయన చూసి ప్రభు ఈ లోకమంతయు నీ మాయ వలన నిండి ఉన్నది, బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను గ్రహింపచాలరు, ఇక నేనంతటి వాడను అని చెప్పేసి మర్మాన్ని ఆయనకి తెలియజేసి నాపై కరుణ చూపుము, నా ధర్మను నాకు లభించుము, నన్ను రక్షింపుము అని అనేక విధములుగా ప్రార్థింపగా అందుకు సంతుష్టుడై స్వామివారు మరలా పడవలో వర్తకుని ధనమంతయు ఉండుట వరమిచ్చి అంతర్ధానం అయ్యాను. తర్వాత వైశ్యును పడవనెక్కి చూడగా తన ధనమంతయు యథాప్రకారముగా ఎక్కడిదక్కడే ఉండుట చూచి సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహం వలన తన ధనము లభించినందుకు సంతోషించి స్వగ్రామం కోరుటకు మరలా బయలుదేరింట. తర్వాత వైశ్యుడు అల్లుడా అదే రత్నపురం అని చెప్పి తమ భార్యాపుత్రులకు తెలిపి రమ్మని చెప్పి ఒక దూతను పంపించాట. వైశ్యుడు తన యొక్క అల్లుడు ఇద్దరు కూడా వాళ్ళ సొంత గ్రామానికి వచ్చేసి అక్కడ యొక్క మొత్తం ధనాగారాన్ని మొత్తం అంతా కూడా వాళ్ళకి ఒక క్లియరెన్స్, రాజులకి ఏమేమి పన్నులు కట్టాలో మొత్తం పన్నులు అవన్నీ కట్టుకుంటూ మేము వచ్చాము మా విషయాన్ని తెలియజేయమండి అని చెప్పేసి ఒక దూతని వాళ్ళ ఇంటికి పంపించారట. ఆ దూత నగరమునకు పోయి లీలావతి చూసి అమ్మా మీ భర్తయు అల్లుడు వచ్చి ఉన్నారు, పడవ ఇప్పుడే చేరింది అని చెప్పేసి చెప్పాట. లీలావతి ఆ దూత మాటలు వినదై చాలా ఆనందించి అమ్మాయి సత్యనారాయణ స్వామి వ్రతము త్వరగా ముగించిరమ్ము, నేను పడవ దగ్గరకు పోయిచున్నాను అని కుమార్తెకి తొందర చేసి బయలుదేరి వెళ్ళిపోయింట. అంత కుమార్తె పూజ పూర్తిగానే చేసింది కానీ ఆ తొందరలో ప్రసాదం పుచ్చుకున్నట్టుకు మరలా మర్చిపోయింది. ప్రసాదము అనగా స్వామివారి అనుగ్రహం. స్వామివారి అనుగ్రహం ఎక్కడ ఉంటుంది అంటే ప్రసాదంలోనే ఉంటుంది స్వామివారి అనుగ్రహం. ఆ ప్రసాదం ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో అప్పుడు స్వామివారి అనుగ్రహం కలుగుతుంది అనమాట. ఎందుకని చెప్పేసి ఈ ప్రసాదం కూడా స్వామివారితో సమానమే. ప్రసాద తిరస్కరణ సాక్షాత్తు స్వామివారిని తిరస్కరణతో సమానం. అందుకే మనకి లడ్డు కూడా ఇప్పుడు తిరుపతి లడ్డూలో కూడా ఈ స్వామివారి ప్రసాదం కూడా అది స్వామివారితో సమానం అని చెప్పేసి అంటారు. అది వచ్చినప్పుడు కళ్ళకద్దుకొని తినాలి ప్రసాదం అని చెప్పేసి మనకు చెప్తారు. అందుకే ఆ ప్రసాదం ఎప్పుడైతే ఆమె తిరస్కరించి అక్కడ పడేసి వెళ్ళిపోయిందో మళ్ళీ ప్రకృతి ఏమైంది అంటే మళ్ళీ ప్రకృతి ఆమె మీద చెప్పించడం మొదలైంది అనమాట. చెప్పించేసి ఎప్పుడు ఆ పడవలోని అల్లుడు అందరూ కూడా ఒక్కసారిగా ఆ నీళ్ళల్లో చూస్తూ ఉండగానే మునిగిపోయారు. వారందరూ ఇట్లా దుఃఖించుతుండగా మునిగిపోగానే వీళ్ళందరూ దుఃఖించుతున్నారట. వారందరూ అట్లా దుఃఖించుతుండగా తల్లి తన కుమార్తెను చూచి విలిపించుతుండగా అల్లుడా చూస్తుండగానే నాతో కూడా మునిగిపోయింది కదా, ఇది అంతయు శ్రీ సత్యనారాయణ స్వామి మహత్యం అని తలుచుకొనుచు కుమార్తెను కౌగులించుకొని విలవించసాగిందిట. కళావతి తన భర్త చనిపోవడం చూచి అతని పాదుకులే గైకొని వాటితో సహగమనం చేయటకు సిద్ధమైపోయింది. వాటితో పాటు తను కూడా కళావతి కూడా చనిపోదాము, తన భర్త చనిపోయాడని తను కూడా చనిపోదాము అని చెప్పి నిర్ణయించుకుందిట. వైశ్యుడు అది చూచి దుఃఖించుచు ఇది అంతయు సత్యనారాయణ స్వామి వారి మహత్యమే, వేరొకటి కాదు అని నించుకొని ఇక నా శక్తిని అనుసరించి ఆ స్వామిని కోరుదును అని నిర్ణయించుకొని అందరినూ పిలిపించి తన అభిప్రాయం చెప్పి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి వేడుకొనను. అంత సత్యనారాయణ స్వామి వైశ్యునిపై కరెంటు వహించి ఓ వైశ్యుడా నీ అక్కడ అశరీరవాణి పలికింది. అశరీరవాణి అని చెప్పేసి అంటే వేదంలో అశరీరవాణి ఏం చెప్తారంటే వేదాలనే అశరీరవాణిగా చెప్తారు. అంటే వేదం ఏం చెప్తుంది అంటే ఎప్పుడైతే ఈ ప్రసాదాన్ని తిరస్కరించారో ఆ ప్రసాదాన్ని మళ్ళీ స్వీకరించాలని చెప్పేసి వేదం చెప్తుంది. అదే అశరీరవాణిగా చెప్పింది అనమాట. ఆ అశరీరవాణి ఇలా చెప్పిందంట నీ కుమార్తె ప్రసాదం భుజింపకుండానే భర్తను చూచుటకు వచ్చినది, ఆమె ఇంటికి పోయి ప్రసాదం స్వీకరించినచో అంతయు శుభము అని చెప్పేసి అశరీరవాణి పలకగా ఆ విధంగా వెంటనే ఆకాశం నుండి వినబడిన మాటలు విని కళావతి వెంటనే ఇంటికి పోయి స్వామివారి ప్రసాదం స్వీకరించి వచ్చాను. ఆమె తిరిగి సముద్ర తీరం వచ్చేసరికి తన భర్త నావతో కూడా పైకి తేలిండు. ఇదంతా కూడా విష్ణు యొక్క మాయ అని చెప్పేసి వాళ్ళు తెలుసుకొని అది చూసి అందరూ కూడా చాలా ఆనందించిరి. అప్పుడు కళావతి తండ్రిని చూసి తండ్రి ఇక ఆలస్యమేన చేసేదువు, ఇంటికి పోదుము రన్ను అని అనగా అప్పుడు వైశ్యుడు బంధుమిత్రాదులతో కలిసి
ఆ నదీ తీరమునందునే సత్యనారాయణ స్వామి వారి వ్రతము ఆచరించి పిమ్మట సుఖముగా ఇల్లు చేరెను. తర్వాత ఆ వైశ్యుడు బ్రతికున్నంత కాలము పౌర్ణమి తిథినందును రవి సంక్రమణ తిథినందును శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతము చేస్తూ జీవితాంతము వరకు సకల సుఖములు అనుభవించి అంత్యమున స్వర్గలోకమును పొందినది. అథ చతురోధ్యాయ సమాప్తః. ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వర్తేన ప్రశంచామి అమృతమస్తు అమృతోపస్తనమసి. శ్రీ సత్యనారాయణ దేవతాభ్యో నమః. నారికేళ కదలీ ఫల భూతమరోగ సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ ఓం పానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిదానమసి. త్రాభూషణం సమర్పయామి. హస్తौ ప్రక్షాళయామి పాదौ ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలానంతరం నీరాజనం. ఓం గౌరేభ్యో గౌరేభ్యో గౌరగోత్తరేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే అస్త్రుద్రోపేభ్యః. శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి. కర్పూర నీరాజనం సమర్పయామి. హర పార్వతీ హర మహాదేవ శంభో శంకర ఏడుకొండవాడ గోవింద గోవింద. పంచమోధ్యాయ అక్షంతలు తీసుకొచ్చేది. పంచమోధ్యాయ. సూత మహాముని మరలా ఇట్లా చెప్పుచుండెను. ఓ వినుంద్రులారా, మరి ఒక కథ చెప్పేదను వినుడు. పూర్వము తుంగధ్వజుడు అను రాజు ప్రజలను కన్న తండ్రి వలె పాలించుచూ ఉండెను. ఆ తుంగధ్వజుడు ఒకనాడు అరణ్యముకు పోయి అనేక జంతువులను సంహరించి తిరిగి ఇంటికి వచ్చుట మార్గములో ఒక మారేడు చెట్టు కింద గొల్లలు బంధువులతో కూడి ఉన్న వారే సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించు చూచి మనోగర్వముతో అక్కడున్న స్వామికి నమస్కారమైనను చేయకపోయింది. తర్వాత గొల్లలు ప్రసాదం తెచ్చి రాజు ముందర ఉంచి మరలా పూజాస్థలములకు పోయి అందరూ భక్తితో ప్రసాదము భుజించింది. రాజు ఆ ప్రసాదమును భుజింపకనే తన నగరములకు వెడలిపోయింది. అందరూ సత్యనారాయణ స్వామి వారికి ఆగ్రహము కలిగి ఆ రాజు యొక్క 9 కుమారులు చనిపోయింది. సకల సంపదలు హరించుకుపోయింది. క్రమంగా దరిద్రము సంభవించను. తర్వాత అనేక కష్టములను సంప్రాప్తి అయ్యాను. ఇది అంతయు చూచి రాజు తనలో తానిట్లే తొలబోదును. ఆహా, ఆ రోజు గొల్లలు ఇచ్చిన దానిని నీచముగా భావించి స్వామివారి ప్రసాదమును భక్షింపక తిరస్కరించితేనే, అందుచే సత్యదేవుడు నాపై ఆగ్రహం కలగటం వలన నాకు ఇట్టి స్థితి కలిగినది అని ఆలోచించుకుని వెంటనే ఆ గొల్లల చెంతకు పోయి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వారి వ్రతమును ఆచరించి పిదప ఆ రాజు మరలా ధనవంతుడై సకల కష్టముల నుండి విముక్తి పొందిన వాడై పుత్రపౌత్రులను పొంది
బతికున్నంత కాలం వరకు సుఖముగా నుండి అంత్యమున స్వర్గలోకమునకు పోయినాడు. మహాప్రభావమైన ఈ సూత్రుల వారు ఇప్పుడు చెప్తున్నారు, మహాప్రభావవంతమైన ఈ వ్రతమును ఎవరైనా భక్తి శ్రద్ధలతో ఆచరించుతో, ఎవరు ఈ కథను విని భక్తితో ఉందిరో వారు ధనవంతులగును, బంధనము పొందిన వారై విముక్తి పొందును, భయగ్రస్తులకు భయము తొలుగును, సకల అభీష్టములు పొందిన వారై అంత్యమున స్వర్గలోక ప్రాప్తి పొందును. కావున సత్యనారాయణ స్వామి వారి వ్రతమును ఆచరించిన మానవుడు సర్వ విధములుగా దుఃఖముల నుండి విడవబడును. కనుక సత్యనారాయణ స్వామి వ్రతము చేయవలసిన ఆవశ్యమును, వ్రత విధానమును, ఆ వ్రతము యొక్క మహత్యమును, అందువలన లభించు ఫలితమును వివరించితిని. కలియుగమున సత్యనారాయణ వ్రతమును ప్రత్యక్ష ఫలదాయకమైనది. ఇది ఒక రహస్యమైనటువంటి వ్రతము. కలియుగమున సత్యనారాయణ స్వామిని కొందరు సత్యేశ్వరుడని, కొందరు సత్యనారాయణుడని, కొందరు సత్యదేవుడని చెప్పి పిలుదలుచుకుంటారు. సనాతనుడైన హరి కలియుగమున అనేక అవతారముల రూపములు పొంది భక్తులను కాపాడును, వారి కోరికలను తీర్చుచుండును. వ్రతము చేయుటకు శక్తి లేనిచో ఎవరైనా ఈ వ్రతమును చేయుచుండగా చూచినను, భక్తి శ్రద్ధలతో కథ వినును, సత్యదేవుని అనుగ్రహముల వలన సకల కష్టములు, సకల దుఃఖములు, సకల శోకములు తొలగిపోవును, సకల సంపదలు కలుగును. ఇది శ్రీ స్కాంద పురాణేన రేవాఖండే సత్యనారాయణ వ్రత కథాయాం పంచమోధ్యాయ సమాప్త. పోయేటికి ఆ ఐడియా వచ్చి రావాలంట. ప్లాన్స్ లేదు, నన్ను చూసి ముందర అదే మరి నేను చెప్తాను. నువ్వు ప్లాన్ చెప్పి పెట్టి నేను వెనక్కి వచ్చేవాడిని. ओम भूर्भुवस्सुवां तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। सत्यं वर्तमानमर्षञ्चामि अमृतमस्तमस्तमसि श्री सत्यनारायण स्वामी देवताभ्यो नमः। नारिकेल कदली फल गोधूम समर्पयामि। ओम प्राणाय स्वाहा, ओम प्राणाय स्वाहा, ओम ज्ञानाय स्वाहा, दानाय स्वाहा, ओम समानाय स्वाहा। मध्ये मध्ये पानी हम समर्पयामि। विधानमसि हस्तो वृक्षायां माधव वृक्षां आचमनीं समर्पयामि। ताम्बूलं నైవేద్యం పెట్టాను. వీళ్ళందరి చేత కాయలు కొట్టి పూలు అదే చేయిస్తాం. మీరు లేచి కాసేపు కూర్చోండి. మీరు లేచి కాసేపు కూర్చోండి. నూనె పోసి పోయినాయి అది ఇట్లే బాగా చేస్తారు. పోసేసి బియ్యం తీసుకురాము. అమౌనం అయిపోయింది. దాంట్లో బియ్యం పోసుకొస్తాం. ఇంట్లో నీళ్ళు ఉన్నాయి.
అందుకని నేను అక్షంతలు వేసి తలపై చందు కాయలు అది సుత్తి అక్కడ పెట్టేది ఒకసారి ఇప్పుడే స్టార్ట్ 4 కదా 4 కదా ఇప్పుడు అరే స్విచ్ అక్కడ పెడితే కాయలు పట్టాలి కాయలు పట్టాలి తీసుకున్నప్పుడు ఎక్కడ ఉంది అరే అది కూడా అక్కడ ఆ స్విచ్ అక్కడ చెంబులో కాదు గిన్నెలో ఇది నువ్వు ఎదిగించారు అయిపోయిందా ఎదిగించి బొట్టు పెట్టు ఇవన్నీ తెలిసేనా మీరు మహాలక్ష్మితోను వచ్చి మన మందిరమున తెలిసేనా సత్యనారాయణునకు నిత్యమంగళం మన సకల లోకరక్షకునకు సాటిలేని మోక్షాలు సరళమైన పట్టు వల్లే వాటవన్నే మీరగాను కోటి వేల జోడు కనక పీఠమందు కూర్చున్న సత్యనారాయణునకు నిత్య మంగళం మన సకల లోక రక్షకునకు కుండలములు మెరయ కాంచనాంబరముపై కర్ణకుండలములు మెరయ కాంచనాంబరముపై కంటలములను గజలు గరుదు మనగను పన్నగాను పాలకడలి కన్యపతికి ఇప్పుడు వేల పుణ్య స్త్రీలు పురుషులంతా పూజలో నన్ను వెడల సత్యనారాయణులకు నిత్య మంగళం మన సకల లోకరక్షకునకు ధూపదీప నైవేద్యములు దివ్యమైన అవసరములు ధూపదీప నైవేద్యములు దివ్యమైన అవసరములు దీన పోల్చునకు ఎరుగు తెచ్చి ఇవ్వగా లోపమెన్నగాను లక్ష్మిలోను స్వామికి కాపాడు చేసి సరసమాడు వైకుంఠవాసుడడుగు వచ్చెను అందరూ కల్పహారతి చేసి పండగా పసిగల గుర్తి రామదాసురాలు చేయు దేశ దేశమందు
చెలగి పాడుచుండే సత్యనారాయణునకు నిత్యమంగళం సత్యనారాయణుని సేవకుడారమ్మ స్వామిని కొలచి హారతులీరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకుడారమ్మ స్వామిని కొలచి హారతులీరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకుడారమ్మ స్వామిని పూజించే తన కథమైనా జన్మ ధరించునట మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ శ్రీనాథనాథముఖనానా సహస్ర సురసేనాగ్రమౌలి బలబీ సూరావళి బహుళలీనాలిని మధురగానాంచితాంగ్రినలినా మానాతిలంగి మహిమానాదిరాన గజనామనేక ఫలదా జ్ఞానాంబిక భవతు దీనామణి కుశలదానాయ మే భగవతి రాకాశ చాంకర చిరాకారచార పతధాకాశ సింధులారీ నీకాశ సూక్తి సరణీకారిణి ప్రకృతి మూకాత్మనామపి నృణాం పాతాళిత ప్రముఖ నాకాలయ ప్రకర శోకాపనోద నచనా శ్రీకాళహస్తి నగర